రైట్ టైం అయినట్టే కదా ఇయాటి వార్తలు షాల్ చేయనికి మేము సిద్ధంగా ఉన్నాం చూడడానికి మీరు గిట్ల సిద్ధమే కదా ఇక ఆలస్యం చేయకుండా హెడ్లైన్స్ ఏదో చూసేయండి రాష్ట్రంలో ఎక్కడ చూసినా వరద నీళ్లు సర్కారే మాకు న్యాయం చేయాలని అడుగుతుర్రు ప్రజలు ఎప్పుడు లేని వాతావరణంలో కొత్త కొత్త మార్పులు ఆలోచన చేసి ఇస్తున్నారు శాస్త్రవేత్తలు హెచ్చరికలు సెలవులు పెంచుతారేమో అని అంటుర్రు తల్లిదండ్రులు పెంచుతే నయమే కదా అని అడుగుతుర్రు నెటిజన్లు బాధితులకు న్యాయం చేయాలని గరమైతున్నారు ప్రతిపక్ష లీడర్లు ఏం చేస్తారో చూడాలి అధికారంలో నాయకులు బ్రో సినిమా స్టెప్పుల పైన అంబటి రియాక్షన్ అభిమానులు అంటున్నారు అది మా సార్ ఇష్టం మొత్తం మునిగిందని కన్నీళ్లు పెట్టుకున్నది సీతక్క చాలా మంది తిప్పలు పడ్డారంట హెలికాప్టర్ లేక ఈ వార్త చూడంగానే నాకు మస్తు బాధ అయ్యింది హౌ నిన్న ఇయ్యాల ఏమో గాని మొన్న 2 రోజుల కింద పడ్డ వానలకు మన తాన అంత ఆగమాగమయ్యింది హే ఒక ఊరా ఒక మండలమా ఒక జిల్లానా ఏమని చెప్పం ఎంతని చెప్పం ఎక్కడ చూసినా వరదే ఇక మన తాన పడ్డ వానలకు పబ్లిక్ చూడుండ్రి ఏ తీరుగా తిప్పలు పడతాన్రో ఏహపో నిన్న మొన్న వాడ వానల గురించి ఎంత చెప్పుకున్నా ఎట్లా చెప్పినా ఏం చెప్పినా చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు ఏమని చెప్పం ఎంత అని చెప్పు ఒక గల్లీనా ఒక ఊరా ఒక మండలమా ఓ జిల్లానా మొత్తం రాష్ట్రం అంతా నిన్న వడ్డ వానలకు జలమయమైపోయింది పోండ్రి ఇక ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఇక మొన్న 2 రోజుల క్రితం పడ్డ వానలకు వరంగల్ జిల్లా మోరజంపల్లి వరదలు ఊహించని నష్టాన్ని చూపెట్టినాయి ఇక ఇక్కడ ఉన్న కాలనీవాసులంతా ఇండ్లకైతే చేరుకున్నారు కానీ ప్రతి ఒక్కరి ఇంట్లో ఇక 3-4 ఫీట్ల ఎత్తుతోనే బుడుతున్నదట ఇక వంట సామాగ్రి మొత్తం నాశనమైంది ఇక బియ్యం బస్తాలు తడిచిపోయినాయి వడ్ల బస్తాలు కొట్టుకపోయినాయి నిల్వ చేసిన పత్తి మొత్తం తడిచిపోయింది పాత ఇండ్ల గోడలు అయితే మొత్తానికి కూలిపోయినాయట ఇక వరద ఉధృతికి అయితే మొత్తం స్లాబ్ ఇండ్లు కూడా దెబ్బతినాయట పోండ్రి ఇక ఇట్లా ఉన్న ఇండ్లను శుభ్రం చేసుకుందామంటే గ్రామస్తులకైతే తలకాయ పట్టుకున్నంత పని అయిపోయింది ఇక దగ్గర ఊళ్ళో మొత్తం చూసుకుంటే ఇక 150 పైన పశువుల కలెబరాలు గ్రామంలో 10 ట్రాక్టర్లు 4 కార్లు 10 ట్రాలీ ఆటోలు ఇక 50కి పైన 2 వీలర్లు మొత్తం కొట్టుకపోయినాయంట ఓహో ఇక ఇట్లా చెప్పుకుంటా మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒక ఊపింది పోండ్రి చిన్న చెర్లు నదులు వాగులు వంకలు పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఎక్కడ చూసినా వరద నీళ్ళు ఏం చేయాలో తెలియక ఆగమాగంలో ఉన్నారు ప్రజలు ఇక చెప్పలేని తీరు ఉన్నది పోండ్రి మన తానబడ్డ వానల పరిస్థితి మీకు ప్రతిరోజు అన్ని తీర్ల వార్తలు చెప్తాను కానీ గిసోంటి వార్త చెప్పుడు గిదే తొలిసారిగా అవ్వచ్చు చెప్పుడేంది హినుడు కూడా ఇప్పుడే కానీ ఏది ఏమైనా ఈ వార్త అందరి చెవులు వేయాలి ఒకప్పటి వాతావరణం ముచ్చట పక్కన పెడితే ఇప్పుడు వాతావరణం గురించి మనం మాట్లాడుకుంటే చెప్పుకోవాల్సిన ముచ్చట్లు షానున్నాయి మరి వాతావరణం గిట్లెందుకు అవుతుంది ఏం కథ అని ఓ పరి అరుచుకొని వద్దాం పాండ్రి ఇక ఈ ఏడాది ఇక వాతావరణ పరిస్థితులు అయితే రికార్డు బద్దలు కొడతానని చెప్పుకోవచ్చు కొన్ని దేశాలలో ఎడతెరపలేని వర్షాలు కుడుతుంటే ఇంకొన్ని దేశాలలో మాత్రం రికార్డు స్థాయిలలో ఎండలు మండిపోతాయి ఇక పరిస్థితులు అయితే మానవాళికి శాస్త్రవేత్తలు అయితే హెచ్చరికలే పంపుతారట ఇక 1,00,000 సంవత్సరాలలో ఎన్నలేని స్థాయిలలో ఈ ఏడాది ప్రపంచ ఉష్ణోగ్రతలు మస్తు నమోదైనని చెప్తున్నారు శాస్త్రవేత్తలు భవిష్యత్తు అయితే ఇక మరింత ఘోరంగా ఉంటుందట ఇక దానికి సిద్ధమై ఉండాలని చెప్తాను మరి ఇక ఇప్పుడు మన తానబడ్డ వానలకు వాగులు వంకలు నిండి వరదలు ఏ తిరిగి అయితే ఉన్నాయో పక్క దేశాలలో కూడా అచ్చం అట్లనే ఉన్నాయి కానీ అక్కడ పడ్డది వానలు కాదు పొంగింది వరదలు కాదు ఇక అక్కడ ఎక్కడ చూసినా దంచి కొడుతున్నాయి ఎండలు ఇక గాతిరిగా ఎండలు కూడా ఎప్పుడు కొట్టలేదంట 1,00,000 సంవత్సరాల తర్వాతనే మళ్ళీ గిసోంటి పరిణామాలు ఏర్పడుతున్నాయి అంట
ఇక ఇప్పుడు మన తానబడ్డ వానల పరిస్థితి కూడా గట్టిన ఉన్నాయని చెప్పొచ్చు. వానలు పడ్డే కానీ కీతిరి వానలు ఎన్నడూ పడలే అని చెప్తున్నారు వాతావరణ శాఖ పెద్దసార్లు. ఇక ఇప్పుడు మన దేశం చూసుకుంటే గట్టిగా పక్క పొంటున్న దేశాలను చూసుకున్నా కూడా ఎక్కడ చూసినా వాతావరణ పరిస్థితులు మాత్రం అన్ని గిట్లనే ఉన్నాయట. ఇక ఒక లెక్కనే చెప్పాలంటే ఇక ఇట్లా వాతావరణంలో మార్పులు రానికి కూడా ఒక వంతు మనుషులే కారణం అని చెప్తాను శాస్త్రవేత్తలు. ఇక మొత్తానికి ఏదేమైనా మన దేశంలో అయినా పక్క పంటున్న దేశంలో అయినా ఇక ఎక్కడైనా జర్రింత మనం మన జాగ్రత్తలు మనం ఉండడు చాలా మంచిదని శాస్త్రవేత్తలు హెచ్చరికలు కూడా జారీ చేస్తారు. ఇక ఏదేమైనా ఇగో ఇవాళ రేపు రోజులు మంచిది గట్లనే కాలం కూడా మంచిగా నడతలే. ఎందుకైనా మంచిది పైన పబ్లిక్ ఏందో ఏమో ఇవాళ ఏ వార్తలు చూసినా అన్ని వానల గురించే ఉన్నాయి. ఏం చేస్తాం ఇక మన దగ్గర వానలు కూడా గా తిరగనే దంచి కొడుతున్నాయి కదా. ఇప్పుడు వాడే వానలకు కొలువులకు పోయేటోళ్లకు చిన్న చిన్న పనులు చేసుకునే కూలీలకు అటు చూస్తే చదువుకునే పిల్లలకు అరే పిల్లలనంగానే ఒక ముచ్చట యాదకొచ్చింది. ఈ వారితో పరి చెవులేసుకోండి. ఇక నిన్న మొన్న పడ్డ వానలను చూసి సర్కారు నిన్న అందరూ ఎట్లనో అట్లా స్కూల్కి పోయినాక సర్కారు సెలవులు ఇచ్చేసింది. ఇక నిన్న ఆగమాగమైపోయి బడి పిల్లలు అందరూ మళ్ళా గదే ఆగం మీద వానాలు తడుచుకుంటూ ఇంటికి వచ్చేసిండ్రు. కానీ సర్కారు చేసిన ఆలోచన చేసి తండ్రిదండ్రులు కూడా జరిగింత ఖుషి అయినరు. ఇక నిన్నటిదాకా ముచ్చట గది అయితే ఇగో ఇవాళ ముచ్చట ఇంకోటి గది ఏందంటే ఇవాళైతే జర వాన అవసరం ఉన్నది. మరి రేపటి సంగతి ఏంది వానలు ఎట్లుంటాయి ఏం కథ అని మస్తు మంది సోచాయిస్తున్నాడు. ఇక ఇప్పుడేమో అవి వచ్చే 2-3 రోజులలో మళ్ళా వానలు ఉన్నాయని చెప్తున్నారు. మళ్ళీ సెలవులు చూస్తేనేమో తక్కువ ఉన్నాయి. మరి మళ్ళా సర్కారు వాన గిట్లా పెరిగితే సెలవులు పెంచుతారా లేదా అనే ఆలోచనలు ఉన్నారు అవ్వయ్యలు. ఇక గాముచ్చటంత కట్టుంటే ఇగో ఇప్పుడు పిల్లల తల్లిదండ్రులు అంటే కొలువు వేటోళ్ళు కూడా ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారంట. అంటే ఇంటి దగ్గర ఉండే పని చేస్తున్నారట. మొత్తానికి మేము చెప్పే ముచ్చట ఏంటంటే వానలు జోరుగుంటే ఇంట్లో ఉండరు, జర్రింత తగ్గితే ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. ఇక ఒక దిక్కు నిన్న మొన్న పడ్డ వానలకు పబ్లిక్ అంతా పరేషాన్ అయ్యి ఆగమాగమైతే అధికారంలో ఉన్న లీడర్లు మాత్రం ఆరామ్స్గా ఏ రంది లేకుండా ఉన్నారు. ఒక్కసారైనా ఆలోచన చేయాలే కదా, మంచి చెడు అరుచుకోవాలే కదా. అధికారంలో ఉన్నది మీరే కదా. అరే కనీసంగా ఆడిపిల్ల ఎన్నడు లేనిది ఏడ్చింది, మరి అక్కడ ఏమైంది ఏం కథ అని సోచాయిస్తున్నారా ఏంది గట్ల చూస్తున్నారు? ఈ ముచ్చటంతా మేమన్నది కాదుల్లా, అగో గసార్లు అంటున్నాం. ఎహపో నిన్న మొన్న పడ్డ వానల గురించి ఎంత చెప్పుకున్నా ఎట్లా చెప్పినా ఏం చెప్పినా చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. హే ఎంత అని చెప్పం ఎట్లా అని చెప్పు, ఒక గల్లీనా ఒక ఊరా ఒక మండలం ఒక జిల్లానా రాష్ట్రం మొత్తం నిన్న మొన్న పడ్డ వానలకు జలమయం అయిపోయింది పొండ్రయి. ఇక 2 రోజుల సంది దంచి కొడితే ఇక దగ్గర వరదలు అయితే చెప్పలేని తిరుగున్నాయి. ఇక ఇప్పుడు మన పడ్డ వాన ఏ తిరుగున్నదంటే ఇక హుస్సేన్ సాగర్ నిండిపోయింది. అక్కడక్కడ పెద్ద కాలువలు పొంగిపోతున్నాయి. ఇక చిన్న చెర్లు నిండి మత్తలు దుంకుతున్నాయి. ఎక్కడ చూసినా దూరగా వానలు, మనుషులు బయటికి పోతే మొగల కనబడకుండా ముసురు. ఏందో ఏమైనా మస్తు భయంతో నూరుకుతున్నారు మన పట్నం పబ్లిక్. అయితే ఇప్పుడు గిదే ముచ్చట మీద పక్కపాటి లీడర్లు ఏమంటున్నారంటే ఆర్భాటాలు చేస్తారు. ఇవాళ అన్ని కోట్ల రూపాయలు కొట్టుకపోయి సర్వం కోల్పోయిన పేదలకు సహాయక చర్యలల్లా వాళ్లకు కనీసం బట్టలో భోజనమో నిలవడానికి నీడనో తాత్కాలికమైన వసతులు ఏర్పాటు చేయడానికి ఆ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన ఈ దోపిడీ సొమ్ము టీవీలలో పేపర్లలో తాటికాయ అక్షరాలలో
ఆయన గారి జన్మదిన కార్యక్రమాలు జరుపుతున్నారు. దోపిడీ సొమ్ము దొరల పాలైంది. ఈ పరిస్థితుల్లో ఇవాళ నగరంలో తిరిగిన ప్రజలను కలిసిన ప్రజా సమస్యలు తెలుసుకున్న ఇవాళ ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్న ఇక్కడ ప్రజలు నమ్మి ప్రతిపక్షంలో ఉండి సమస్యల మీద కొట్లాడతాడని సుధీర్ రెడ్డి అనే ఆయనని ఎమ్మెల్యే గెలిపించారు. ప్రతిపక్షంలో ఉంటే నేను అభివృద్ధి చేయలేను, అధిక అభివృద్ధి కోసం పార్టీ మారుతున్నా అన్నాడు. ఆనాడు ఇక్కడ ప్రజలు అనుకున్నారు ఎల్బీ నగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం అని. కాదు, ఆయన రియల్ ఎస్టేట్ అభివృద్ధి కోసం పార్టీ మారాడు. మూసీకి చైర్మన్ అయ్యి మూసీ చైర్మన్ అయ్యి మూట కట్టుకున్నాడు ముల్లేని తప్ప ఈ నియోజకవర్గ సమస్యలకు పరిష్కారానికి ముందుకు రాలేదు. ఈ కాలనీలో ఇప్పటికీ నేను 3వసారి పర్యటన. నేను ఇచ్చినప్పుడల్లా కొంత పని జరుగుతుంది, మళ్ళీ ఎక్కడికక్కడ అగో గద అన్నట్టు అసలు ముచ్చట. ఇక ఎన్ని రోజులు మా సర్కారు ఏ తీరు అభివృద్ధి పనులు చేసిందో ఎట్లా చేసిందో ముచ్చటంతా పక్కన పెడితే ఇగో మాకు మాత్రం ప్రజల పరిస్థితి మంచిగా లేదు. ఎట్లనే జరగాలని ఆదుకోవాలని అడుగుతున్నారు పక్క పార్టీ లీడర్లు. ఇక అవతలన్నీ ఆగమైతే అసలు సర్కారు పట్టించుకుంటలేదని కొంతమంది అంటే అగో మా పని మేము చేస్తాం, మా ఆలోచన మేము ఉన్నామని అధికార పార్టీ లీడర్లు అంటారు. ఇక ఏదేమైనా జర పబ్లిక్ మాత్రం న్యాయం చేయండి అని లీడర్లు అంటారు. ఇదే టయానికి మీకు ఒక్క వార్త చెప్పిన యాదుకున్నదా? గదేనుల్లా మన పవన్ కళ్యాణ్ సారు బ్రో సినిమా ఎట్లున్నది ఏం కథ అని చెప్పుకున్నాం కదా. రైట్, ఇయ్యాల కూడా మనం మల్లోపారి గా సినిమా గురించి మాట్లాడుకుందాం. కాదు మేం మాట్లాడడం గాని ఇగో సారు మాట్లాడతాడంట. గా సారు మాటలు విన్నాక మనం అటెంక అస్సలు ముచ్చటేందో మాట్లాడుకుందాం. ఇక్కడ కనబడేది మన పక్క రాష్ట్రమైన మంత్రివర్యులు అంబటి రాంబాబు సార్ కదా. అగో సారేమో మాట్లాడుతాండు కదా. పవన్ కళ్యాణ్ గారు ప్రముఖ సినీ నటులు, ఎవరికి సందేహం లేదు. నా క్యారెక్టర్ ఏదో పెట్టి నన్ను ఆయన దూషించడం, ఏదో ఒక చిన్న బిట్ పెట్టారని నేను విన్నా. ఆ టీవీలో కూడా సార్ అయితే సినిమా చూడలేదంట గాని సారును ఉద్దేశించి ఏమో చేసిండ్లంట నిన్న రిలీజ్ అయినగా బ్రో అనే సినిమాల. నాకు ఎవరికన్నా కొంత మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఎవరి మీదైనా నాకు కోపం ఉంది, ఎవరి మీదైనా నాకు కక్ష ఉంది, ఎవరైనా నా శత్రువు ఫిక్స్ చేసుకుంటా, వీడు నా శత్రువు. ప్రాక్టికల్గా నేనేం చేయలేను ఆ శత్రువుని. ఏం చేస్తాను, ఇంటికెళ్ళి, మీరు సినిమాలో కూడా చూసి ఉంటారు, కథల్లో కూడా విని ఉంటారు, ఇంటికెళ్ళి ఆ శత్రువు బొమ్మ తయారు చేసి రోజు చచ్చవా చచ్చవా అంటుంటారు. లేదంటే ఒక పెద్ద బొమ్మ వేసి తుపాకి ఉంటే, మరి ఇప్పుడు ఉందో లేదో పవన్ కళ్యాణ్ దగ్గర, కాల్చి అరే అంబటి రాంబాబు సారుకు గట్లనే పవన్ కళ్యాణ్ సారుకు ఒకరికొకరికి పడని ముచ్చటే మన అందరికి బాగా ఎరకైంది. ఇక నిన్న రిలీజ్ అయిన బ్రో సినిమా గురించి సార్ మాట్లాడుతాండు కదా. నన్ను ఎదుర్కోలేకపోతున్నావు, అందువల్ల నీ సినిమాలో ఆయన ఎవరో డబ్బులు ఖర్చు పెడితే ఆ సినిమాలో నువ్వు యాక్ట్ చేస్తూ నా క్యారెక్టర్ దాన్ని క్రియేట్ చేసి దానికి శ్యాంబాబు అని పేరు పెట్టి దాన్ని పట్టుకుని నువ్వు తిట్టి ఆనందపడుతున్నావు. ఏమానందం అంటారు తెలుసా దాన్ని? సునకానందం. ఆ సునకానందం పడే పరిస్థితికి పవన్ కళ్యాణ్ గారు దిగజారిపోయాడు. అగో ఇన్నారుల్లా అంబటి రాంబాబు ముచ్చట ఏ తీరుగున్నదో. అగో ఎవల మీద కోపం ఉంటే మంచి చెడు మాట్లాడుకోవాలి, గట్లనే రాజకీయ పరంగా ఉంటే అయితే రాజకీయంగా మాట్లాడుకోవాలి. కానీ గిట్లా ఒక్క సినిమా తీసి గా సినిమాల నా మీద ఉన్న పగతోనే గిట్లా చేసుడు మంచి పద్ధతేనా అని సారంటే, అగో మా పవన్ కళ్యాణ్ సార్ ఏమైనా కావాలని చేసిండా? అక్కడ ఏమున్నదో గదే చేసిండు. అర్థం చేసుకోకుండా అక్కర్రాని మాటలు మాట్లాడు గిదేం పద్ధతి అని జనసేన అభిమానులు అంటాండ్రు. ఇక
మొత్తానికి అంబటి రాంబాబు సార్ ముచ్చట ఏందంటే గెలిచినోడి డాన్స్ సంక్రాంతి, హోడినోడి డాన్స్ కాలరాత్రి అని గిట్లా ట్విట్టర్ రాసుడే కాకుండా నేనెవలో పైసలు ఇత్తనో లేకపోతే ఎవలో చేయమంటేనే చేయలేదు, పండుగ కాబట్టి వేసిన దానికో లెక్కున్నది. మరి నువ్వెట్లా వేసినావు, ఏం కథ అని సవాల్ ఇసురుతాండు. ఇక మరి అంబటి రాంబాబు సారు గన్ని మాటలంటే జనసేన అభిమానులు ఊకుంటారా ఏంది? ఇక చూడుర్రి, చాలా తొందరగా తెలుసుకుంటాం. ఎందుకో నువ్వు పాపం శ్యాంబాబు అని పలికినా నువ్వే ముందుంటావు, గంట అరగంట అనినా నువ్వే సంజనన్నా నువ్వే ముందుంటావు. అభివృద్ధి పనులలో మాత్రం వెనకాల ఎక్కువనో ఉంటారు. ఇగో ఇంకొకరు ముచ్చట చూడుర్రి, శ్యాంబాబుని పిలిస్తే నువ్వు వచ్చావేంట్రా అంటే ఫిక్స్ అయిపోయావా నువ్వేనని. నేనెదవని అని ఒప్పుకోవడంలో మీ వైసీపీ వాళ్ళే ముందుంటారు. ఇక ఇది చూడుర్రి, గెలిచినోడి డాన్స్ సంక్రాంతి, ఓడినోడి డాన్స్ కాలరాత్రి, రాబోయే కాలంలో నీ బ్రతుకు దిగ్భ్రాంతి. మొత్తానికి ఇక్కడ ముచ్చట ఎట్లున్నదంటే మొన్నటిదాకా రాష్ట్రంలోనే రాజకీయాలను చూసినాం, కానీ ఇప్పుడుగా రాజకీయాలు సినిమాలకు పోతున్నాయని కొంతమంది అంటే, హే ఇక మీరు లొల్లి పెట్టుకున్నాడేనా, పబ్లిక్ ఏమైనా చేసేది ఉన్నదా అని ఇంకొంతమంది అంటున్నారు. ఈ నడుమ పంచాయతీలు కూడా ఎక్కువ పిట్టర్లు అవుతున్నాయని అంటున్నారు ఇంకా కొంతమంది. మొత్తానికి అదన్నట్టు బ్రో మూవీలో స్టెప్పులపై అంబటి సారు రియాక్షను. మళ్ళా చిన్నగా మబ్బు పడతనే ఉన్నది. ఎందుకైనా మంచిది అందరు జర భద్రం. ఇక ఇయాల అయితే మన వార్తలు అయిపోయినట్టే. రేపటి వార్తలల్లో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండుర్రి మన అమ్మ న్యూస్. నమస్తే.